ఏఐసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ని మోదీ సర్కార్ తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. తమవి కావనుకున్న ఓట్లను బీజేపీ తొలగించి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందన్నారు. ఓట్ చోరీపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టామన్న మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో మహాధర్నా చేపట్టినట్టు తెలిపారు. ఓట్ చోరీ అంశంపై రాష్ట్రపతికి వినతి పత్రం ఇస్తామన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను గుప్పిట్లో పెట్టుకొని ఓటు చోరీకి పాల్పడి మూడవసారి అధికారంలోకి వచ్చిన ప్రయత్నం మీద చేశారో దాని మీద ఇవాళ ఖర్గే రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఎత్తున మహాధర్నా చేయడమే కాకుండా రాష్ట్రపతి ముర్మును కలిసి మా వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తనకు కావలసిన ఓట్లు ఉంచుకొని తనకు పడవనుకున్న ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి బీజేపీ ఫ్యాసిస్ట్ ప్రభుత్వానికి ఇకనైనా కనువిప్పు కలగాలి.